బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తోటి అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియో ఫుల్గా నవ్వుకుంటారు మీరు. ఇది BTS పెట్టినా అనమాట. అసలు మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది ఈ వీడియోలో. అమ్మ చిన్న పాపని తీసుకొస్తా అని స్కూల్ దగ్గరికి వెళ్ళింది. ఇంకా నేను అమ్మ వచ్చేలోపు మటన్ వండుకుందామని మటన్ వండుతున్నా ఈరోజు. జనరల్గా నేను పెళ్ళి కాకముందుకు అస్సలు మటన్ తినకపోతుండే. నాకు మటన్ అంటేనే విరక్తి. ఏదో చికెన్ ఒక్క పీస్ అట్లా తింటుండే. అసలు నాన్ వెజ్ అంటేనే నాకు నచ్చకపోతుండే పెళ్ళి కాకముందు. బట్ ఇప్పుడు కూడా పెద్దగా నచ్చదు కానీ బట్ తింటున్నా. అప్పుడైతే అసలు కనీసం తినకపోదు, అటు సైడ్ మొహం కూడా చూడకపోదును. వేరే కర్రీ అయితేనే ఇష్టంగా తింటును. బట్ ఇప్పుడు నాకు అర్థమైంది, నాకు ఎట్లా చేసుకుంటే నచ్చుతుంది, తినడానికి నోటికి రుచిగా అనిపిస్తుందో నాకు అర్థమవుతుంది అనమాట. నా టైప్ ఆఫ్ మటన్ కానీ చికెన్ కానీ నేను నాకు నచ్చినట్టుగా చేసుకొని తింటున్నా. ఇదివరకు ఏంటంటే పెళ్ళాక ముందుకు ఎక్కువ స్పైసెస్ తోటి మా డాడీ బాగా చేశారనమాట మటను. బట్ స్టిల్ నేను అది చూసుకునేదాన్ని అనమాట, క్లీనింగ్ చేసేది అదంతా కళ్ళతోటి. ఆ క్లీనింగ్ చేసేది మనం చూస్తే మనకు తినబుద్ధి కాదు. ఆ క్లీన్ చేసేటప్పుడు ఒక రకమైన నీచు వాసన వస్తుంది. దాంతో మనకు తినాలనే మూడు ఉత్సాహం అంతా పోతుంది అనమాట. బట్ పెళ్ళి తర్వాత మన తినని వస్తువులు అసలు అత్తగారిల్లు మనకి ఎన్ని నేర్పిస్తుంది అంటే, ఇది మనలో ఎంతమంది ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఒప్పుకుంటా. మన ప్రతి విషయంలో మనకు అత్తగారిల్లు అన్నీ నేర్పిస్తుంది. మన డ్రెస్సింగ్ నేర్పిస్తుంది, మన మాట విధానం నేర్పిస్తుంది. స్మూత్గా ఉన్న అమ్మాయిని గయ్యాల్లాగా చేసేస్తుంది. ఎవరి జోలికి పోనోళ్ళను ఇంటి ముందటోళ్ళతోటి ఇంటి వెనకాలతోటి లొల్లి పెట్టుకునేటట్టు చేస్తుంది. ఆఖరికి తినుడు కూడా అత్తగారిల్లే నేర్పిస్తుంది. ప్రతిదీ అత్తగారిల్లు మనకు పెళ్ళి అయిన తర్వాత ప్రతిదీ నేర్చుకుంటాం. మనం రానిదంటూ ఏది ఉండదు మనకు. ఏది రాని గారాభంగా పెరిగిన నాలాంటి అమ్మాయికి కూడా ప్రతిదీ నేర్పించేదే అత్తగారిల్లు అండ్ ఈ పెళ్ళి అనే బంధము. నాకైతే పెళ్ళి కాక ముందుకు అన్నం వండుడు కూడా రాదు. నేను అన్నం ఎట్లా ఉమ్మగిలుతుందో కూడా నాకు తెలియదు. మీరు ఎంతమంది నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ అన్నం ఉమ్మగిల్లుడు అంటే అసలు ఏంది అనే సంగతి నాకు తెలియదు. గంజి ఉంచిన తర్వాత కాసేపు పొయ్యి మీద పెట్టి చట్ అని సౌండ్ వచ్చినప్పుడు బంద్ చేయాలి. అది మాత్రమే తెలుసు నాకు అన్నం ఉమ్మగిల్లడం అంటే ఏందని. బట్ పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ చెప్పింది నాకు అన్నం ఉమ్మగిల్లుడు అంటే ఏందని. అన్నం మూత తీస్తే పైనుంచి పొగలు వస్తే అది అప్పుడు అన్నం ఉమ్మగిలినట్టు అని మా అత్తమ్మ నేర్పించింది. నాకు అట్లీస్ట్ ఆ చిన్న విషయం కూడా నాకు పెళ్ళి కాకముందు తెలియదు. సో అంత గారాభంగా పెరిగిన నేను, నాకు అసలు ఏది తెలియదు. బట్ పెళ్ళి తర్వాత ఇక్కడ ఎవరు ఉంటారు చెప్పండి? మనం పండుకొని ఉంటే మన బెడ్ మీదకి అన్నీ తెచ్చిచ్చేటోళ్ళు ఎవరు ఉంటారు? మనమే తీసుకొని అన్నీ అందరికీ ఇవ్వాలి, మనమే చేసుకొని తినాలి. కాబట్టి మనకు అన్నీ తప్పనిసరిగా దిక్కేం లేనప్పుడు మనమే దేవుడే దిక్కు అన్నట్టు నాకు అన్నీ అవే వచ్చేసినాయి అనమాట. అప్పుడు పెళ్ళైన కొత్తలో యూట్యూబ్ అదే నాకు అన్నీ నేర్పించింది. వంట ఎట్లా చేయాలి ప్రతిదీ నేర్పించింది. ఎందుకంటే అన్నం వండరాని అమ్మాయికి ప్రతిదీ చేస్తున్నా అంటే ఎన్ని నేర్చుకొని ఉంటా చెప్పండి. నేను అట్లా నాకు తినుడు వండుడు అన్నీ పెళ్ళైన తర్వాతనే ఒకటొకటి నేర్చుకున్నాను నేను. ఇంకా మీషో నుంచి అయితే పార్సల్ వచ్చేసింది. అసలు మీషోను నేను ఎంత లవ్లో పడిపోయినా మీషోతో అంటే ప్రతిదీ మీషోలోనే ఆర్డర్ పెడుతున్నాయి. ఎందుకంటే నాకు ప్రోడక్ట్స్ అంతా నచ్చుతున్నాయి. మనీకి అవి ఎంత న్యాయం చేస్తున్నాయంటే, ఆ ప్రోడక్ట్స్ బయట కొంటే డబుల్ ప్రైస్లో ఉన్నాయి. మరి అట్లాంటప్పుడు నేను బయట ఎందుకు కొంటా చెప్పండి? ఇంత రీజనబుల్ ప్రైసెస్లో మంచి క్వాలిటీలో నాకు మీషోలోనే అవైలబుల్ ఉన్నప్పుడు నేను బయట ఎందుకు కొంటా? మీషోలోనే తీసుకుంటా కదా. సో అందుకే ప్రతిదీ నేను మీషోలోనే తీసుకున్నా. మీరు అనుకుంటారు ఇది చూసిన తర్వాత ఇది కూడా మీషోలో తీసుకున్నా బయట దొరకదని. ఫస్ట్ నేను బయట షాప్లో అడిగేసి వచ్చిన తర్వాతనే నేను మీషోలో ఆర్డర్ పెట్టిన. ఎందుకంటే సేమ్ కంపెనీ సేమ్ ఫోటో తీసుకొని వచ్చి మరి నేను అది ఫోటో తీసుకొచ్చుకున్నా. అదే కంపెనీది నేను మీషోలో వెతికితే సేమ్ బ్రాండ్ అక్కడ నాకు డబుల్ ప్రైస్లో ఉంది, ఇందులో హాఫ్ ప్రైస్కే ఉంది నాకు. అట్లాంటప్పుడు నేను బయట తీసుకుంటా, మీషోలోనే తీసుకుంటా కదా. అవును, హీటరే ఫస్ట్ అయితే గీజర్ అనుకున్నాం కానీ ఇప్పుడు గీజర్ ఫిట్ చేయడానికి మాకు అవైలబిలిటీ లేదన్నమాట. అందుకనే మేమైతే హీటర్ తీసుకున్నాం. మా పాత హీటర్ అయితే ఖరాబ్ అయిపోయింది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇది కొంచెం రిస్కే. బట్ మాకు వాష్రూమ్లోనే ప్లగ్గింగ్స్ ఉండడం వల్ల పిల్లలు అలా పోకుండా డోర్ లాక్ వేసేసి అవి పెట్టి కాగిన తర్వాత తీస్తున్నాము. బట్ ఇట్లాంటి యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న దగ్గర అంత సేఫ్ ఏం కాదు. బట్ స్టిల్ ఇది మన బడ్జెట్లో ఉంది కాబట్టి ఇప్పుడైతే తప్పదు కాబట్టి మేమైతే ఇది తీసుకున్నాము. నేను ప్రోడక్ట్ లింక్ కింద ఇస్తాను, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ BTS పెడతా అని చెప్పినా కదా, మేము ఒక రీల్ షూట్ చేస్తున్నాం అనమాట. దాని BTS ఇది మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. ఒకసారి చూడండి. అంటే ఏదైనా ఒక రీల్ మేము తీయాలంటే దాని వెనకాల ఇంత
ప్రాక్టీస్ ఉంటుందో, ల్యాగులు ఉంటాయో, ఎన్ని టేకులు ఉంటాయో, ఒక్కదానికి మేము ఎన్ని టేకులు చేస్తాము. ఎందుకంటే నేనే అన్ని ఏ రీల్ చేయాలనేది సెలెక్ట్ చేసుకోవాల్సింది నేనే, మా వారికి ఇట్లా చేయాలని చెప్పాల్సింది నేనే, ఆయన డైలాగులు సైడ్కుండా అందియాల్సింది నేనే, ఎడిటింగ్ చేసుకోవాల్సిందే. సో అట్లా ప్రతిదీ నేను ఒక్కదాన్నే చేసుకుంటా కాబట్టి జస్ట్ ఆయన ఒక హీరో అనమాట. హీరో గారు డేట్ ఇస్తారు, ఆ డేట్ అప్పుడు మనం వచ్చి ఆయనకు అన్ని అందించి అన్నీ చేయించుకోవాలి ఆయనతోటి. ఆయన మాత్రం ఏమి ఆలోచించకుండా చేస్తారన్నట్టు. అందుకే బీటీఎస్ ఎందుకు పెట్టినట్టు మీకు ఫన్నీగా ఉంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. ఒకసారి చూడండి. మంచిగా గిడ తాగేటట్టు. రెడీ 1 2 3. రెడీ 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 రెడీ. కళ్ళు మూసుకో, ముక్కులో పోవాలి. ముఖం మీద సరే, ముఖం మీద వేసుకుంటా, ఆపేసి మొహం రియాక్షన్ నువ్వు వండుకో. ఎందుకు లేచినా ఇప్పుడు లేవు 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 లేవు. ఒక్క రీల్ చేయాలంటే 10 టేకులు తీసుకుంటాం మేము. ఎందుకంటే మేమే అవతల సైడ్ ఒకళ్ళు ఉండి షూట్ చేస్తుంటేనేమో మీరు ఇటు జరగండి అటు జరగండి, సగం పడుతున్నారు పడట్లేదు అట్లా చెప్తుంటారు కదా. సో మనమే షూట్ చేసుకోవాలి కాబట్టి ఒక దగ్గర కెమెరా పెట్టుకుంటాం కదా, ఫోన్ పెట్టుకుంటాం కదా, అటు సైడ్ ఎట్లా పడుతున్నామో మాకు తెలియదు. ఫస్ట్ ఒకసారి వచ్చి ఆ రీల్ ప్రాక్టీస్ చేస్తాం అనమాట. తర్వాత పోయి చూసుకుంటాను నేను, ఆపేసి వెనక్కి పోయి ఎట్లా పడుతున్నాం, కరెక్ట్ యాంగిల్లో పడుతున్నామా లేదా ఫస్ట్ వెనకాల వెళ్ళి చెక్ చేసుకుంటా. ఆ పడుతున్నామంటే కంటిన్యూ చేస్తాం. మళ్ళీ మాకు డైలాగులు మర్చిపోవడము, ముందే చెప్పేయడము, తర్వాత చెప్పేయడము, అట్లాంటివి ఉంటాయి కదా. సో అవన్నీ కరెక్ట్ చేసుకునేసరికి మినిమం ఒక్క రీల్ చేయాలంటే 1 అవర్ టైం పడుతుంది మాకు. 1 అవర్ మినిమం టైం, ఇంకెక్కువనే పడుతుంది. ఒక్కొక్కసారి మా వారు ప్రాక్టీస్ చేసి 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 నేను చెయ్యాను విరక్తి వచ్చి వెళ్ళిపోవడమే ఎక్కువ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఇట్లాంటివి చేసినప్పుడు అయితే ఇంకా క్లీనింగ్ అయితే టూ మచ్గా ఉంటుంది బీటీఎస్లో. ఎందుకంటే అదంతా మెస్ అవుతుంది కదా, కింద అదంతా మెస్. ఇప్పుడు నా ఫేస్ ఎంత మెస్ అయిందో కింద కూడా ఆ పిండి, అది బియ్యం పిండి అనమాట. పౌడర్ వేసుకుందాం అనుకున్నా ఫస్ట్, బట్ ఆ టాల్క్ స్మెల్కి నాకు టాల్క్ స్మెల్ పెద్దగా పడదనమాట. కోల్డ్ వచ్చేస్తుంది, ఊరికే తుమ్ములు వచ్చేస్తుంటాయి. అందుకే దానికంటే నాకు ఈ బియ్యం పిండి బెస్ట్ అనిపించింది. అందుకే బియ్యం పిండితో చేసుకున్నాము. మొత్తం నా డ్రెస్, నా హెయిర్లో అయితే ఇంకా కూడా ఉంది. ఇంకా కూడా జుట్టు గీకుతుంటే అప్పుడప్పుడు గోర్లలోకి వస్తుంది పిండి, అంత పడిపోయింది జుట్టు మీద. అండ్ కింద కూడా అంత పడ్డది. సో నీకు అచ్చంత ఏంలాగా కనిపిస్తున్నాయి కదా, అస్సలు భయపడకండి. నేనే అర్చన ముచ్చట్టు అర్చన అని. ఇది అదే రోజు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని చేస్తున్నాం అనమాట. మా వారికి వారంలో ఒకటే రోజు మూడు ఉంటుంది. ఆ రోజు ఒక 2-3 రీల్స్ చేస్తానమాట. అవే నేను వీక్ అంతా పోస్ట్ చేసుకోవాలి. రోజు చేయమంటే నేను నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు పని లేదు, నేను పండుకుంటా, ఇట్లాంటి అన్నీ చెప్తా ఉంటాను అనమాట. ఇంకా ఆ రోజు ఇంకా ప్లీజ్ అని బతిలాడితే ఇంకా మేము మళ్ళీ ఇంకొక రీల్ షూట్ చేస్తున్నాం అనమాట. ఈ బీటీఎస్కి మంచి రెస్పాన్స్ వచ్చిందనుకో, ఇక్కడ నుంచి ప్రతి రీల్కి బీటీఎస్ పెడతా. ఇన్ కేస్ దీనికి మంచి రెస్పాన్స్ వస్తే, మీరు మంచి రెస్పాన్స్ ఇవ్వలేదనుకోండి ఇంకా బీటీఎస్లో ఏం పెట్టను. దాన్ని బట్టి నాకు ఏం అర్థమవుతుంది అంటే మీకు బీటీఎస్ ఇంట్రెస్ట్ లేదు అని అర్థమవుతుంది. ఇక నుంచి మన ఛానల్లో అంటే రాబోయే వీడియోస్లలో, షార్ట్ వీడియోస్లలో మా వారితోటి కుకింగ్ వీడియోస్ చేద్దామనే ప్లాన్ ఉంది నాకు. మీలో ఎంతమంది చేయండి అని, వద్దు ఆయనతో వంటలు ఎందుకని, ఏది మీ ఒపీనియన్ ఏందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఈ వీడియో ముచ్చట అన్నట్టు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు అర్చన ముచ్చట్లు. మీ సలహాలు సూచనలన్నీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బై, ఉంటాం మళ్ళా.